హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ద్వాదశి క్షీరాబ్ద ద్వాదశి కాబట్టి మేము తులసి కళ్యాణం కొరకు ఈ విధంగా నేను చేస్తున్నానండి. మామూలుగా చేసుకునే దానికంటే కొంచెం అమ్మవారిలాగా అలంకరించుకొని చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈ విధంగా ఒక స్టాండ్ అండి, స్టాండ్ పైన నేను తులసి కోటను ఈ విధంగా తీసుకున్నాను. చూసారు కదా, ముందుగా డైరెక్ట్ సారీ కట్టకుండా ఒక క్లాత్ కట్టాను. ఆ క్లాత్ కొంచెం మనం డబుల్ ప్లాస్టర్ వేసుకొని థ్రెడ్ కట్టుకుంటే మనకు జారిపోకుండా ఈజీగా ఉంటుంది. సో డైరెక్ట్ కడితే కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి ఏదైనా ఒక జాకెట్ పీస్ కాటన్ క్లాత్ తోటి ఈ విధంగా కడితే కొంచెం స్టాండర్డ్ గా ఉంటుంది అనిపించి నేనైతే ఈ విధంగా కట్టాను. మనకు బయట రెడీమేడ్ శారీస్ కూడా వస్తున్నాయి. నేను ఇంట్లో కొత్త శారీ ఉంది, అమ్మవారికి అయితే ఈ విధంగా కట్టాలనుకున్నాను. ఈ విధంగా డబల్ ప్లాస్టర్ వేసి కట్టుకుంటున్నాను. నేను ముందుగా ఫ్రిల్స్ పెట్టుకున్నానండి, పెట్టుకొనేసి డైరెక్ట్ ఈ విధంగా మాత్రం తాడుతోటి కట్టుకుంటున్నాను. మనం ముందే ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఈ విధంగా సాయంత్రాన్ని పూజ కంటే ముందు ఈ విధంగా మాత్రం నేను చేసుకున్నాను. మనము ముందే పిన్నులతో అన్ని సెట్ చేసి పెట్టుకుంటే మనకు మాత్రం చాలా ఈజీ అవుతుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత నేను కొంగు వేయడం జరుగుతుంది. ఇది చెట్టు మధ్యలో ఒక చిన్న కర్ర ఉందండి, కర్రకే నేను పిన్స్ పెట్టుకోవడం ప్లాస్టర్ వేసుకోవడం జరిగింది. ఆ విధంగా వేసుకున్న తర్వాత కొంగు మాత్రం ఈ విధంగా పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న కుచ్చులాగా మాత్రం పెట్టుకున్నాను. కొంచెం పెద్దగానే అయింది. ఇప్పుడు నేను ఒక వడ్డానం లాగా ఇట్లా స్టిఫ్నెస్ కొరకు ఈ విధంగా మాత్రం ఒక లేస్ పెట్టాను. చాలా ఈజీగా అనిపించింది. ఫస్ట్ భయపడ్డాను, ఎంత లేట్ అవుతుందేమో అనిపించి. నాకు మాత్రం చాలా ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం పట్టిందండి అన్ని రెడీ చేసుకుంటే. ఈ విధంగా మళ్ళీ ఒక క్లాత్ అంటే అమ్మవారి కళ్యాణానికి తలపైన ఈ మాత్రం వేశాను. అదే విధంగా గాజులు కూడా పెట్టానండి, కొత్త గాజులు తీసుకొచ్చాము. అదే విధంగా పూలు పండ్లతోటి కూడా పెట్టుకున్నాను. ఈ విధంగా పూలతో చేసుకున్నాను. అదే విధంగా తులసి కోట పక్కన నేను శ్రీకృష్ణుని కూడా పెట్టుకోవడం జరిగింది. చూస్తారు కదా, నేనైతే ఈ విధంగా తక్కువ టైంలో చేసుకున్నా. అదే విధంగా లక్ష్మీనారాయణను గోమాతను కూడా పెట్టుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అదే విధంగా నేను పూజ కూడా రెడీ చేసుకున్నాను. శివపార్వతులు లక్ష్మీనారాయణలు ఈ మాత్రం పెట్టుకొని దీపాలంకరణ కూడా రెడీ చేసుకున్నాను.